సమస్య ఏంటంటే, రాజకీయ చదరంగంలో ప్రజల్ని పావుల్ని చేస్తూ, ఆ ప్రజలకే తెలియనీయకుండా ఆ ప్రజల్ని ఆ ఊబిలోకి లాగుతున్నారు. ఇది అందరూ కలిసి చేస్తున్నటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. అమరావతిని ఎవరు కదిలించలేరు. ఎవరు కదిలిస్తారు? ఏ ఊరినన్నా ఎవడన్నా కదిలించడం కుదురుద్దా? రాజధాని అమరావతి అయ్యునా కాదా? భారతదేశ చరిత్ర కాదు, ప్రపంచ దేశ చరిత్రలో ఒక మనిషి పుట్టాడు. పుట్టినటువంటోడు వీడు అబ్బాయి కాబట్టి అబ్బాయి పేరు, వీడు అమ్మాయి 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 కాబట్టి అమ్మాయి పేరు. ఇది కదా, పుట్టాకే పెడతాం కదా. పుట్టకముందు ఊహాజనితంగా అనుకుంటాం, నాకు అబ్బాయి పుడితే ఈ పేరు పెడతా, అమ్మాయి పుడితే ఈ పేరు పెడతా. ఇంతే కదా సాధారణంగా పుట్టిన తర్వాత. ఇప్పుడు పుట్టని బిడ్డకి పేరు పెడుతున్నా. పుట్టలేదా? ఎక్కడుంది? ఇవాళ నువ్వు రికార్డుల్లో భారతదేశ చరిత్రలో లేని నగరాన్ని రాజధానిగా ప్రకటించారండి. నోటి మాటలో కాకుండా రికార్డెడ్గా ఎక్కడన్నా రాజధాని ఉందా? అమరావతి. అంటే బిడ్డ పుట్టకుండానే హైకోర్టులు కట్టారా? పుట్టకుండానే అసెంబ్లీలు కట్టారా? పుట్టకుండానే సెక్రటరీ ఎక్కడ కట్టారు? ఎక్కడ కట్టారని చెప్పండి ఒకసారి. సెక్రటేరియట్ ఏ ఊర్లో కట్టారు? వెలగపూడిలో కట్టారు. హైకోర్టు ఎక్కడ కట్టారు? ఇంకొక ఊర్లో కట్టారు. ఊరు పేరు ఏ ఊర్లో కట్టినట్టుంది? అక్కడ అమరావతిలో కట్టినట్టుందా?